లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవబలితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ వివత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ మమ ప్రసన్నా వరాం కుశౌపాసమభీతిముద్రాం కరైర్వహంతిం కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం త్వాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి ఇప్పుడు శుక్రమహాదశ, ప్రతి మనిషి కూడా శుక్రమహాదశ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. శుక్రమహాదశలోనే మనకి అక్రమార్జితమైనటువంటి ధన సంపాదన వస్తుంది అని శాస్త్రం చెప్తోంది. అయితే మనకు శుక్రుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ యొక్క శుక్రమహాదశ అనేటటువంటిది అక్రమార్జితమా న్యాయార్జితమైనటువంటి ధనాన్ని ఇస్తుందా అన్నది చెప్పబడుతుందన్నమాట. అలాగే ఇప్పుడు ప్రస్తుతము డిసెంబర్ 5, 2025 సంవత్సరం నుంచి ఫిబ్రవరి 1వ తేదీ 2026 సంవత్సరం వరకు కూడా శుక్ర మోఢమి జరుగుతోంది. అంటే మనకి ధనాన్ని ఇచ్చేది, భార్యనిచ్చేది, స్థలాలనిచ్చేది, ఇల్లుల్నిచ్చేది, సుఖ సంతోషాలనిచ్చేటటువంటి ఆ శుక్రుడే బలహీనుడైపోయాడు, అస్తంగత్వగతుడయ్యాడు. అంటే రవితో యూనియన్, రవితో కలిశాడు. కలవడం వల్ల ఏమవుతుందంటే ఈ రవి పెద్ద గ్రహం, చాలా బ్రైటర్ గ్రహం, చాలా లైట్ ఎక్కువ కదండి మనకి. ఈ శుక్రుడేమో కొంచెం కాంతి తక్కువ ఉన్నటువంటి గ్రహం. ఇప్పుడు బయట పట్టబగలు 12 గంటలకి మనం 200 వాట్ల బల్బు పెట్టామనుకోండి, ఎంత వెలిగిస్తున్న 200 వాట్లు ఆ పగలు అసలు ఏం కనబడదు. మనకు సూర్యుడు కాంతి ముందు అది కళావిహీనం అవుతుంది. అదే విధంగా మనం అదే లైట్ ని చీకటి గదిలో పెడితే 200 వాట్లు అంటే బ్రహ్మాండంగా గది అంతా కనబడుతుంది. అంటే ఏమైందనమాట, సూర్యకాంతి ఆ యొక్క 200 వాట్ల లైట్ ని లాగేసింది. అదే విధంగా మనకి ఈ శుక్రమోఢమిలో ఈ రవి ఏం చేస్తాడంటే మొత్తం శుక్రుడి యొక్క ఎనర్జీని, శుక్రుడి యొక్క శక్తిని, శుక్రుడి యొక్క కాంతిని అంతా లాగేసి శుక్రుడిని బలహీనుని చేసేస్తాడు. దాంతో శుక్రుడు ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చేస్తాడు. ఆయనే నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చినప్పుడు మనకేమిస్తాడండి ఆయన? మన ఫ్రెండ్ అప్పు అడుగుతాం మన ఫ్రెండ్ని, మన ఫ్రెండ్ దగ్గరే డబ్బులు లేవనుకోండి, ఇంక మనకేమిస్తాడు ఆయన? ఆ విధంగా ఆ శుక్రుడు బలహీనమైపోతాడు. కాబట్టే మూఢాల సమయంలో మనము వివాహాలు చేయకూడదు అంటారు. ఎందువల్లంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి చూడగానే పరస్పరం ఆకర్షణ కలగాలి, మ్యూచువల్ అట్రాక్షన్ ఉండాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి పరస్పర గౌరవభావం ఉండాలి. వీడు మొగుడు, నాకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవాన్ని ఇవ్వాలని ఉండాలి. అంతేగాని ఏంట్రా అంటే ఏంటి నువ్వు చెప్పేది నాకు అంటే ఆకర్షణ లేనట్టు అనమాట. అలాగే మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ కాన్ఫిడెన్స్. ఫోన్ ఏదన్నా వచ్చి మాట్లాడుకుంటున్నాడు అనుకోండి, పాపం ఎవరు దేంతో మాట్లాడుతున్నావు అని ఆ అమ్మాయి రోజు అడుగుతుంటే, ఎక్కడికన్నా ఆఫీస్ నుంచి లేటుగా వచ్చినా, బయటికి వెళ్ళినా ఇవన్నీ కూడా ఎక్కడికి వచ్చావు, దేంతో ఉన్నావు, నువ్వు దేంతో కులుకుతున్నావు, ఇలాంటి ప్రశ్నలు వేస్తే వాడికి జీవితాంతము కూడా నరకమే. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే శుక్ర బలం లేనప్పుడు భార్యే ఇలా అడుగుతా ఉంటది. ఇంకా వాడికి ఎలా కనబడుతుందంటే భార్యే శత్రువు కింద కనబడుతుంది. పోనీ ఏదో కొన్ని రోజులు అడిగితే ఏదో పోన్లే, బయట వాళ్ళు అయితే కొన్ని రోజులు అడుగుతారు ఏదో అనుకోవచ్చు. ప్రతిరోజు, ప్రతి సంవత్సరము, ప్రతి నెల ఇంకా అలా జీవితాంతం ఎత్తుపొడుపు మాటలతో వీడు భరించలేక విడాకులకు వెళ్ళిపోతారనమాట, భార్య అయినా భర్త అయినా. ఇదే శుక్రుడు వీక్ గా ఉంటే. కాబట్టే మనం ఏం చేయాలంటే కక్కుర్తి పడకుండా మనము ఈ యొక్క పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఈ శుక్రమూఢంలో
మనం పెళ్ళిళ్ళు చేయొచ్చా చేయకూడదా, పెళ్లి చూపులకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అసలు జాతకం ఎలా ఉంది, అసలు ఆ పెళ్లి కొడుకు శుక్రగ్రహం ఎలా ఉంది, ఆ యొక్క పెళ్లి కూతురు శుక్రగ్రహం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఒక జ్యోతిష పండితుడిని అడగాలి. అది కూడా జ్యోతిష పండితులు మంచి విద్యావంతులై ఉండాలి. గురు పరంపరలో రావాలి. అప్పుడే మనకి కరెక్ట్గా మనకు చెప్పగలుగుతారు. ఇప్పుడు అందువలన ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చే వాళ్ళంతా కూడా ఎవ్వరు కూడా అంత శాస్త్ర పండితులు లేరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కమర్షియల్ ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే, మీ అందరికీ కూడా. అందువలన మనకి జ్యోతిష్యం అడగాలంటేనే భయపడేటటువంటి విధానంలో ఆ, మన భక్తులందరూ కూడా, ప్రేక్షకులందరూ ఉండడం, ప్రజలు ఉండడం జరుగుతోంది. కాబట్టి మనం మరి ఏం చేస్తారు, మీరు కూడా డబ్బులు ఇవ్వరు కదమ్మా. అడగ ఆ, ఊరికనే జ్యోతిషం ఒకటి, ఆ, తర్వాత ఈ యొక్క సంగీతం ఒకటి, ఇవన్నీ కళలన్నీ ఫ్రీగా చెప్పాలని అనుకుంటారు. అసలు గురువు గారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు, పంతులు గారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు అనే విషయం మర్చిపోయారు. కాబట్టి వీటి వల్ల శాస్త్రానికి చెడ్డ పేరు. అందువలన ఇది కూడా శుక్రదోషమే. అంటే గురువు పట్ల నమ్మకం విపరీతంగా ఉండాలి. అందువల్లనే మోడర్న్ సైన్స్ని, నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చూసి జాతకాలు చెప్తాము. అలాగే ప్రాచీన జ్యోతిష శాస్త్ర మా గురుదేవుల యొక్క పరంపర నుంచి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, మా గురువు గారులు అందరూ కూడా, మరి సూర్యశ్రీ సిద్ధాంతి గారు పాలకొల్లు, అలాగే మనకి సుసర్ల దుర్గా ప్రసాద్ గారు రాజమండ్రి, ఇలా మంచి గురువులు ఉండేవారు. చల్లా రామగణపతి శాస్త్రి గారు రాజమండ్రి, చల్లా గణపతి శాస్త్రి గారు అన్నదమ్ములు ఇద్దరు కూడా రాజమండ్రి. వీళ్ళంతా కూడా, ఒక సూర్యశ్రీ సిద్ధాంతి గారు మాత్రం పాలకొల్లు. ఇలా రేలంగి గారు, నేమాని గారు, వీళ్ళంతా మహానుభావులు ఉండేవారు. పెద్ద తరం అదంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పరంపరలో మనకి మోహన్ పబ్లికేషన్స్కి వచ్చి వీళ్ళంతా కూడా పుస్తకాలు కొనడం, వెళ్ళడం, గొల్లపూడికి, రాజమండ్రిలో మాకు ఆ యొక్క సాహచర్యం దొరికింది. దానివల్లే లాస్ట్ 10 years మా మధురకృష్ణ శాస్త్రి గారు ఎంత జ్యోతిష దిగ్గజం అంటే, శకుంతలాదేవి కూడా లాస్ట్ 10 years ఆమె ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీకి ప్రెసిడెంట్గా మా మధురకృష్ణ గురువు గారు ఉన్నప్పుడు, ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీ ప్రెసిడెంట్గా ఆ శకుంతలాదేవి గారు కూడా వచ్చేవారు. ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తూ రాజమండ్రి ఉమారామలింగ కళ్యాణ మండపంలో మేము జ్యోతిష సదస్సులు నిర్వహించేవాళ్ళం. మరి అలాగే ఆ, బెంగళూరు వెంకటరామన్ గారు, ఇటువంటి లెజెండ్స్ అనమాట వీళ్ళంతా జ్యోతిష్ శాస్త్రంలో. వాళ్ళు వచ్చి చెప్పేవారు. కాబట్టి మేమంతా చిన్నతనం నుంచి మా గురువు గారి దయ వల్ల వీళ్ళందరికీ కూడా మేము తీసి సబ్మిట్ చేస్తూ సేవలు చేసుకునే మహద్భాగ్యాన్ని మా గురుదేవులైనటువంటి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు మాకు కల్పించారు. కాబట్టి వారి యొక్క ఆ, మా మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు ఎవరండి, ఆ తరం వాళ్ళు ఎవరు కూడా కమర్షియల్గా ఉండేవారు కాదు. కాబట్టి మనం అదే పరంపరను కొనసాగించాలి. కాబట్టి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం జ్యోతిష్యంలో ఎవరికైతే కావాలనుకుంటున్నారో సందేహాలు, అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పూర్తి జాతకాన్ని మన ద్వారా తెలుసుకోవచ్చు. అంటే కంప్లీట్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అవి ఇవ్వాలి, ఇచ్చి వాట్సాప్ చేయండి. నాకు ఫోన్ చేస్తే మేము బయట ఉంటాము, ఎత్తలేము. సో అమెరికా మన ఆఫీసు. డబ్బుల కోసం ఏం భయపడద్దు, డబ్బులు కాదు. మనకు కావాల్సింది ఏంటంటే జగద్గురువులైనటువంటి స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి గారు, రమణ మహర్షి, ఇటువంటి మహర్షుల దగ్గరికి మిమ్మల్ని నేను ఒక పోస్ట్ మ్యాన్ లాగా మిమ్మల్ని డ్రైవ్ చేస్తూ తీసుకెళ్లడమే మేము జ్యోతిష్యం చెప్పడంలో ఉద్దేశం. కాబట్టి నేను ఒక ప్రొఫెసర్గా మరి ఈ యొక్క ఆనంద మార్గాకి ఆశ్రమానికి 200 దేశాల్లో మా యొక్క బ్రాంచీలు ఉన్నాయి. 300 బ్రాంచీలు ఇండియాలో ఉన్నాయి. అనాథ పిల్లల్ని మేము పోషిస్తాము. అలాగే స్కూల్లో చాలా తక్కువ ఖర్చుతో మేము మా స్వామీజీలందరూ కూడా 10,000 మంది స్వామీజీలు అందరూ కూడా చూసుకోండి. ఆనంద మార్గ ఆశ్రమం అని గూగుల్ చేయండి, యూట్యూబ్లో చూడండి, అన్నీ ఉంటాయి. అంత ఇంటర్నేషనల్ సొసైటీ అది. కాబట్టి మనము మీరంతా కూడా కక్కుర్తి పడద్దు ఈ శుక్రగ్రహం గురించి తెలుసుకోవడానికి. ఆ శుక్రగ్రహం యొక్క ఫలితాల గురించి, మీకు ఇచ్చేటటువంటి ప్రతికూల ఫలితాల, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. కాబట్టి మన ఛానల్కి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి. మరి మా చక్కగా మీరందరూ కూడా మరి మౌర్య, మరి దత్తు, ఇలాగా మా వేణు, వీళ్ళంతా కూడా ఏదో వాళ్ళ తోచిన రీతిలో మీకు సేవలు చేస్తున్నారు.
కాబట్టి ఉపయోగించుకోండి. మిగతా జ్యోతిష్కుల సంగతి నాకు తెలియదు కానీ మనమైతే నాన్ కమర్షియల్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇక శుక్రగ్రహం ఏ విధంగా 12 రాశుల వారికి, ఈ ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఏ ఏ రాశుల వారికి ఎలా చేస్తుంది అన్నది విడివిడిగా మనం ఒక్కొక్క రాశిని మనం చూసి తెలుసుకుందాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి ఏమవుతుందంటే ఈ యొక్క గురువు జన్మంలో ఉన్నాడండి. మనకి శుక్ర మహాదశ కదా మనకు కావాలి. అసలు శుక్రుడు చక్కగా సప్తమ స్థితిగతుడయ్యి మనకి జనవరి 14 వరకు కూడా ఉన్నాడు. అందువలన చక్కటి ఈ యొక్క అదృష్టం కలిసి రాబోతుంది మిథున రాశి వారికి. పోన్లండి, మీరు మిథున రాశి వాళ్ళు స్వార్థంగా కొంతమంది ఉంటే ఉండనియండి, గురువులకే పంగనామాలు పెడితే పెట్టనియండి, పోయిందే ఉంది. అందువలన మీరు మంచిగా ఉండాలని ఎప్పుడు కూడా గురువు కోరుకుంటాడు. అది గురువు జన్మంలో ఉన్నటువంటి ఫలితం అన్నమాట. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి భద్రత ఉందండి. ఎవరికెవరికైతే ఉద్యోగాలు, పాపం ఫారిన్ లో వాళ్ళకి చాలా ఎక్కువ ఇబ్బందులు, అంతా కూడా వీసాలు రావడము, ఆ వీసాలు పెద్ద తలపోటు రూల్స్ మారుతూ ఉంటాయి. సో ఇటువంటి చికాకులు ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా ఫారెన్ లో ఉద్యోగాలు వచ్చేస్తే ఉండనిస్తాడు ట్రంప్. కాబట్టి వాళ్ళందరికి కూడా రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే మనము ఈ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకి ఆదాయాలు బాగా పెరగడానికి అధికంగా అవకాశాలు ఉన్నాయి. మరి ప్రేమ వ్యవహారాలు అనేటటువంటివి చాలా కీలకమైనటువంటివి. అందువలన పార్థులాగా అయిపోవాలన్నమాట అందరూ కూడా. ప్రేమ ప్రేమ ప్రేమ, పార్థు పార్థు పార్థు. అర్జునుడు ఏ విధంగా అయితే అన్ని పనులు సాధించుకుని మరి ప్రేమలో సక్సెస్ అయ్యాడో, జగదేక వీరుడయ్యాడో, ఆ విధంగా మీరందరూ కూడా అర్జునులాగా, పార్థులాగా అయిపోవడానికి మిథున రాశి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రైతులు ఎవరైతే మనం తీసుకుంటామో, రైతులందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి పంట పండిస్తారు. రైతులు పాపం వీళ్ళు లోన్లు తీసుకొని చేసినటువంటి వాళ్ళు, వీళ్ళు లోన్లు కూడా తీర్చేయగలుగుతారమ్మా. కమర్షియల్ క్రాప్స్ వేసుకోండి, టమాటాలు ఇలాంటివి వేయండి. టమాటాలు, వేరుశనగ పప్పులు ఇవన్నీ బయట ఫారిన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లోకి వెళ్ళిపోండి. రైతులు కూడా వాళ్ళ పిల్లల్ని ఎంతో కష్టపడి చదివించారు. మరి రైతుల పిల్లలు కూడా ఐఏఎస్లు అవ్వడానికి ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో కూడా సెలక్షన్స్ రైతుల పిల్లలే బ్రహ్మాండంగా సాధిస్తారు. ఇకపోతే బ్రాహ్మలు, బ్రాహ్మణ వృత్తిలోనే ఉండక్కర్లేదు. బ్రాహ్మణ శుక్రం మూఢం కాబట్టి 2/1/2026 సంవత్సరం వరకు కాస్త డల్గా ఉన్న తర్వాత బ్రాహ్మణ పిల్లలందరూ కూడా తమ సొంత ప్రతిభతో ఐఏఎస్లు, తర్వాత ఈ యొక్క ఈ సెలక్షన్స్ లో, క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇదే శుక్ర మహాదశ యొక్క గొప్పతనం. అందువలన ఈ యొక్క శుక్ర మహాదశలో కోల్డ్ స్టోరేజ్ వ్యాపారాలు తర్వాత ఇవన్నీ ఉన్నాయి. శుక్ర మహాదశలో బాగా మందు అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారండి. పాపం వాళ్ళు మందు మానేయమని చెప్పేసి భార్యలు చెప్తూ ఉంటారు, స్నేహితులు చెప్తూ ఉంటారు, బంధువులు చెప్తూ ఉంటారు. అయినా సరే మానలేము, మందు మంచిగా ఉంటుందని చెప్పేసి. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా కనీసం ఒక చిన్న చిట్కా చెప్తాము. ఆ మందు తాగేటటువంటి వాళ్ళు ఎలాగో రోజు తాగుతున్నారు కదా, శుక్రాచార్య నమః అంటే శుక్రుడికి సమర్పించండి, ఏమీ పర్వాలేదు. శుక్రుడు ఫుల్ మందుగా తాగుతాడు, శుక్రాచార్యులు వారు. కాబట్టి శుక్రాచార్య నమః అంటూ పితృదేవతలకు చాలా మంది ఇలా ఇలా వేస్తూ ఉంటారు కదా, శుక్రుడికి సమర్పించండి. వెంటనే మీకు రాజయోగం రావడానికి అవకాశం లేవు. ఏంట్రా బాబు పంతులు గారు ఎలా చెప్తున్నారని అనుకోవద్దు, ఉన్నది చెప్తున్నాం. ఎందుకంటే మందు మానమంటే ఎలాగో మీరు మానరు, ఇది కలియుగం. తాగేసేయండి, ఫుల్గా తాగేవాళ్ళు తాగేసేయండి. కానీ ఆ శుక్రాచార్య నమః అంటూ వెళ్ళి శుక్ర మహాదశలో మీరు మంచిగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క స్త్రీలు మరి వేరే వేరే చోట్ల ఉద్యోగాలు చేస్తున్నారు, ఇల్లులు వేరే చోట ఉన్నాయి, మనం చాలా శ్రమ పడుతున్నామండి అనుకునేటటువంటి వాళ్ళకి కొంచెం ట్రాన్స్ఫర్లు మీకు దగ్గరగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు మీకు కరుణిస్తున్నాడు అనమాట. ఫిబ్రవరి 2 వరకు ఏ రాశి వాళ్ళు కూడా మాట్లాడడానికి లేదు, మాట్లాడితే తోలు తీసేస్తాడు శుక్రాచార్యుడు. కాబట్టి ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలా. భార్యల మాటలు వాళ్ళు ఏం చేసుకుంటే దూది పెట్టేసుకోండి చెవిలో,
ఏమి వాళ్ళు కొనుక్కుంటున్నా మీరేమి గొడవలు పెట్టుకోవద్దు. మరి ఈ విధంగా భార్యాభర్తల మధ్య కాస్త అసంతృప్తి అనేటటువంటిది ఉంటుంది. ఎత్తు పొడుపు మాటలు మాట్లాడతారండి. కేవలం తల్లైనా చెల్లైనా ఎవరైనా ఆడొచ్చు. ఆ భార్య కాదు. మరి ఆ గొడవలు పెట్టుకోవద్దు మిథున రాశి వారికి. కాబట్టి ఇల్లులు కొంటారు, స్థలాలు కొంటారు, ఇవన్నీ కామనే ఇవన్నీ కూడా. అలాగే మీ యొక్క వివాహాలు దగ్గరికి వచ్చేసరికి శుక్రమూఢంలో కూడా చాలా మంది ముహూర్తాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ పిల్లలకి శుక్రమూఢం వెళ్ళిన తర్వాత మే నెలలో వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పాల పరిశ్రమ, పాడి రైతులు ముఖ్యం మనకి. పాడి పరిశ్రమ చేసే వాళ్ళకి మంచిగా కలిసి వస్తుంది. అలాగే వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళకి నర్సరీలు, ఈ బిజినెస్లు అన్నీ కూడా చిన్న చితక ఉద్యోగాల దగ్గర నుంచి పెద్ద ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాల పిచ్చి ఎక్కువైపోయింది. అందరూ డబ్బు డబ్బు వెనకాల పరిగెడుతున్నారు. కాబట్టి విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళండి. అండ్ తల్లిదండ్రులకు ఒక సూచన ఏంటంటే విదేశాలకు ఎక్కువ ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే మీ కాలు చేయి వంగిపోయినప్పుడు వాళ్ళు రాలేరనమాట. హార్ట్ అటాక్లు వచ్చినా ఇవి వచ్చినా మీకు వాళ్ళు రారు. తర్వాత మీరేమో పిల్లలు డెవలప్ అవ్వాలని విదేశాల్లో మీరు డబ్బులు కట్టేసి పంపిస్తూ ఉంటారు. ఇక్కడ మీకు పోటీ పోటీ ఇమ్మనండి. భారతదేశంలో ఇచ్చి సీట్లు తెచ్చుకోవాలి, ఇక్కడే సెటిల్ అవ్వాలి. ఆ విధంగా ఆ దిశగా మీరు వెళ్ళండి. ఎందుకంటే చాలా మంది విదేశాలకు పంపించినటువంటి వాళ్ళు పాపం హార్ట్ అటాక్లు వచ్చినా, తండ్రి చనిపోయినా కూడా రాలేని పరిస్థితులు. బిల్లులు 3 సంవత్సరాలకు ఒకసారి కన్న తల్లిదండ్రులను చూడటానికి 3 సంవత్సరాలకు వరకు కానీ రాలేనటువంటి వాళ్ళు వందల మంది ఉన్నారు. అంటే ఇవన్నీ ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మనకి తారా అమ్మవారు కావాలండి. గురుబలం లేదు అసలు వీళ్ళకి. తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. తారా అమ్మవారి యొక్క మంత్ర జపం చేయండి. అలాగే జీడిపప్పు కర్రీ చేసి చక్కగా తారా అమ్మవారికి నైవేద్యం పెట్టండి. అండ్ ఆ యొక్క ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం, పెసరపప్పు వేసి అన్నంలో నివేదన పెడతాం ఏ గుడైనా. ఇప్పుడు పెసరపప్పు అందరూ కూడా మీరే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది కదా, ఇప్పుడు దేవుళ్ళు కూడా పెసరపప్పు అవి కుదరదు. మీరు జీడిపప్పు పెట్టాలన్నమాట. కాబట్టి జీడిపప్పు కర్రీతో అమ్మవారికి నివేదన చేయండి. పేదవాళ్ళందరికీ కూడా దానాలు చేయండి. వికలాంగులను బాగా చూసుకోండి. వికలాంగులు, పేదవారు, సాధువులు వాళ్ళు అడగరు, మీరే వెళ్ళి ఇవ్వాలి పేదవారికి. ఇది నేర్చుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.